అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసం పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. తాజాగా ఇరాన్ మంత్రి అబ్బాస్ కూడా ఈ 3 రోజుల గ్యాప్లోనే 2 సార్లు ఇస్లామాబాద్ వచ్చారు. దీంతో శాంతి చర్చల దిశగా ఫాస్ట్ గా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి మరోసారి పాక్ రావడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. టెహ్రాన్ మాతో చర్చలను కోరుకుంటే తాము పెట్టే కండిషన్స్ ఓకే చెప్పాల్సిందేనన్నారు. అసలు చర్చలు జరపాలి అనుకుంటే మధ్యవర్తులే అవసరం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఇక తమతోనే నేరుగా సంప్రదించవచ్చంటూ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా చర్చలకు రావడం ఇష్టం లేకపోతే తమ దగ్గర అత్యంత సురక్షితమైనటువంటి టెలిఫోన్ వ్యవస్థ ఉందని, దాని ద్వారా కూడా చర్చలపై మాట్లాడొచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నారు ట్రంప్. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకునేంత వరకు హర్మోజ్ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు అమెరికా ప్రెసిడెంట్.